దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గొప్ప మానవతావాది, గొప్ప సమాజ సేవకుడిగాను పేరు పొందారాయన. ఆయన చనిపోయిన తర్వాత తన 1000 కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వాటన్నిటికీ ఆయన వీలునామా రాశారు. తన మొత్తం సంపదలో 3800 కోట్లను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కు కేటాయించారు. టాటా సన్స్ లో రతన్ టాటాకు ఉన్న వాటాలో 70% ఫౌండేషన్ కు, మిగిలిన 30% ట్రస్ట్ కు వెళ్తుంది. ఫిబ్రవరి 23న టాటా గ్రూప్ అధినేత తన చివరి వీలునామా సిద్ధం చేశారు. టాటా సన్స్ లో తన వాటాలను ప్రస్తుత వాటాదారులకు తప్ప వేరొకరికి బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి వీల్లేదని తన చివరి వీలునామాలో స్పష్టం చేశారు. $800 కోట్లు విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్ తో పాటు ఖరీదైన వాచ్లు, పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు తన సవతి సోదరీమణులు షిరిన్ బజీభోయ్ దియానాలకు రాశారు. టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ కు అత్యంత సన్నిహితుడైన మోహిన్ దత్తాకు 800 కోట్లు కేటాయించారు. ఇక జుహూలోని తన బంగ్లాతో పాటు కొన్ని షేర్లు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను జిమ్మీ నావల్ టాటాకు ఇచ్చారు. తన పెంపుడు జంతువుల సంరక్షణ కోసం 12 లక్షల ఫండ్ను సమకూర్చి ప్రతి 3 నెలలకు 30,000 చొప్పున వాటి కోసం వినియోగించాలని వీలునామాలో పేర్కొన్నారు. ఈ వీలునామాను పరిశీలించిన ఆస్తులను కేటాయించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 6 నెలల సమయం పడుతుందని సమాచారం.